ఇప్పుడు మా ఇంట్లో అందరం ప్రాంక్ చేద్దాం. ఎలా అంటే నేను మా ఆఫీస్లోంచి ఏదో వస్తువు తెచ్చేసాను. అది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం ఏం కేసు ఇలా ఉన్నారు అని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్నాను కదా. ఇప్పుడు ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అనియా, చెప్పరా. ఏం చేస్తున్నావు? ఇక్కడ అనకాపల్లి వర్క్ వచ్చాము. వర్క్ లో ఉన్నప్పుడు లేదు టిఫిన్ చేద్దాం బయటకు వచ్చి. ఒకసారి పక్కకి రాని. ఒకసారి పక్కనే ఉన్నాను రా, చెప్పు. పక్కనే ఉన్నాను, చెప్పరా. ఆఫీస్ లోని ల్యాప్టాప్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అనియా. ఎవరిది? మా ఆఫీస్ లోని మానేమన్నారు నన్ను. ఎప్పుడు? నిన్న రాత్రి ఏమో ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయారంట ఎవరో. ఎవరో పట్టుకెళ్ళిపోయాడు ఆఫీస్ లో. అది మొత్తం కొత్తగా నలుగురు జాయిన్ అయ్యారండి నాతో పాటు. వాళ్ళందరినీ మానేమన్నారు. అదంతా 5 లక్షలు ఎంత ఉంటది అది ల్యాప్టాప్. అది ఒకటి పెద్ద యాపిల్ లోని. ఎవరిది అది? ఆఫీస్ లోదేనా సార్. ఆఫీస్ లో సారదా? మెయిన్ ల్యాప్టాప్ అది. మరి కంప్లైంట్ అవ్వలేదా? ఇప్పుడు మన మీదకి వస్తుంది అది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది నేనే కదా, 3 నెలలు అవుతుంది అంతే. వెళ్తున్న కొద్ది బొక్కలు వస్తూనే ఉంటాయి. అసలు ఏటో ఎందుకో కూడా తెలియకుండా ఉంటది. అదిగో అన్ని బొక్కలే మొత్తం బొక్కలు. మానేమని అన్నారు. రాత్రి 10 గంటలకు పిలిచారు. పిలిచి అంటే తాళాలు మొత్తం 4 తాళాలు ఉంటాయి. సార్ దగ్గర ఒకటి, ఇంకొక 3 దగ్గర ఉంటది, నా దగ్గర ఒకటి ఉంటుంది. నాతో కాకుండా ఇంకో 2 ఉంటది. మా ముగ్గురిని మెయిన్ గా పెట్టి అడిగారు. అడిగితేనేమో ఇంకా ఏం చాలా అర్థం కావట్లేదు. నేనైతే లేదని చెప్తాను. ఆ సార్ ఏమో కంప్లైంట్ అంతా అన్నారు. తర్వాత మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇంకో మానేయండి, ఇంకో పూర్తిగా మీరు వద్దు అలాగా, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి అవి కూడా పోతాయి అని అన్నారు. అదేంటి అలా జరిగింది అర్థం కావట్లేదు. ఆ ల్యాప్టాప్ అయితే తెచ్చింది నేనే. వన్ మళ్ళీ అబద్ధాలు ఆడతావు? చేశాను మాస్టర్. రే నిజంగా కింద ఎకరం 25 దిగిపోద్ది. చేశాను. ఆ ల్యాప్టాప్ తెచ్చింది నేనే అన్నాను. ఎవరిదే? ఇప్పుడు ఆఫీస్ లో పోయి ల్యాప్టాప్ నేనే తెచ్చానని. ఇదేట్రా అర్థం కాకుండా మాట్లాడుతున్నాను. అర్థం కాకపోవడం కాదు అంటే, ఇంకా 5 లక్షలు కదా పెద్ద ల్యాప్టాప్ అది. 20,000 పని అవ్వదని చెప్తే అది మామూలు అలా తెచ్చాను. ఇప్పుడు ఏంటంటే కేసు అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేద్దామన్నా సరే భయం వేస్తుంది. ఇప్పుడు నాకు నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. నేను అంత అబ్జర్వ్ చేయలే. అది చాలా రోజులు పక్కన నడిచారు ఆ ల్యాప్టాప్. ఇప్పుడు అది ఉంది. ఇప్పుడు అది పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మానేమన్నారు కదా, ఇంకా ఫిబ్రవరికి వచ్చేస్తున్నాను కదా, ఇంటిగా మానేద్దాం ఇంకా. అంటే హైదరాబాద్ రాకుండా ఇంటి దగ్గర ఉండిపోదాం. కాదు పోల్చి ఏమన్నా నీకు ఏమన్నా అర్థం అవుతుందా? కాదని మానేమన్నప్పుడేమో ఇంక ఇంటికి వచ్చేస్తాం కదా, మానేద్దాంలా అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కేసు అంటున్నారు. రాత్రి 10 గంటలకి ఫోన్ చేశారు మాకు. నాతో ఉన్న కుర్రోళ్ళు కూడా దూరం నుంచి వచ్చారు. ఇది పట్టుకెళ్ళి ఇద్దామన్నా సరే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా టైం నుంచి తెచ్చాను. ఇంకా ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. ఎలా ఇవ్వాలో అర్థం కాదు. ఇప్పుడు పట్టుకెళ్ళిస్తే నేనే దొంగతనం చేస్తాను అనుకుంటారు మళ్ళీ. మరి అంటే అడిగినప్పుడు చెప్పాలి కదా. మరి అప్పుడు నా మీద వద్దని భయపడిపోయాను. ఇప్పుడు నాకు బుర్ర పని చేయట్లేదు. నాకు కేసు అని అంటున్నారు, అదే భయం అవుతున్నాం. రమేష్ చెప్పాను ఫోన్ చేసి. మార్కెట్ ఏ టైంలో? అదే చేసంటే అమ్మా, అందుకే నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చేద్దామా లేదంటే అలా వదిలేద్దామా నాకు మనకు తెలియని ఏంటంటే మళ్ళీ అడుగుతారు కదా మళ్ళీని.
నానే ఎక్కడ ఉంది తెలిసిపోద్ది అనుకుంటా కదా. తెలిసిపోదు ఆఫీస్ అని మొత్తం ఫర్గట్ చేస్తాను మొత్తం. ఫర్గెట్ చేస్తావా? అరే నాని కాదు. నేను ఎప్పుడు అలా మంచిగా చేయలేదు, అదే ఇదే ఫస్ట్ టైం జాయిన్ నేను. నేను ఎప్పుడు అలా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అంటున్నాను. అదే ఎందుకని అలా చేస్తావు అనుకుంటున్నా నాకు అర్థం. అడిగినప్పుడన్నా చెప్పాలి కదా. అదే అడిగినప్పుడు చెప్పేస్తే అయిపోద్ది కదా అనుకున్నాను. అడిగినప్పుడు ఒక మాట అనేసి ఉంటే మనం తీసామని అనుకుంటారు కదా, నన్ను చెప్పలేదు. అది వీడు అనేది ఏదో చెప్తుంటే ఏం వర్క్ ఉండి తీసావు, చిన్న పని ఉంది సార్ అని చెప్పేసినా సరిపోను. ఎందుకంటే అది నీ దగ్గర ఉంది కాబట్టి అది ఏం కాదని చిన్న ఫీలింగ్ గానే ఉన్నావు. ఇప్పుడు ఎటు కాకుండా చేసుకున్నావు నువ్వు. వాళ్ళు దొరికితే ఇబ్బంది అయిపోతుంది, అదే బాధ. ఇంటికి వచ్చేద్దాం అని అనుకుంటున్నాం. మరి రేటురా మరి అప్పుడు నువ్వే కదా తీసినట్టు. ఆల్రెడీ మానేమన్నారు కదా, ఇంకా మానేమన్నారు అని చెప్పి ఇంకా వచ్చేద్దాం అని సైడ్ అయిపోదాం అని. ఎందుకు తెచ్చాను తెలియదు. నమ్మకం పెట్టుకున్నారు నీ మీద. ఏదో బాగానే ఉన్నారు కదా. మరి అదే కదా, నువ్వు ఎలాంటి టైంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. అనవసరంగా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ కూడా అని అనుకున్నాము అక్కడ జాయిన్ అయ్యావు కదా. నువ్వు తేడం ఏంటి అన్నది నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు అలర్ట్ చేయలేదు. ఆ మూమెంట్ లో నాకు ఎలా అనిపించిందో తెలియట్లేదు. ఇంకా అనిపించింది ఇంకా సరే ఎవరు వాడలేదు కదా పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి మామూలు తెచ్చాను. అది నా బ్యాగ్ ల్యాప్టాప్ తెచ్చే బ్యాగ్ లో తెచ్చాను. రమ్య అంటుంది అదే మీతో పాటు ఇంకొకరు ఉన్నారు కదా వాళ్ళ మీద తోసేయని అంటుంది. ఏ నేను అన్నానా నాని? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వాళ్ళు వెను తోచారు అన్నానా? నేను ఇంకా అదే నాకు అదే అర్థం కాదు. పోయిపోయి నా ప్రాణం తెచ్చుకున్నాను నేను. బుద్ధి ఒక్కసారి అలాగే చేస్తుంది. ఒకసారి వెళ్తున్న కొద్ది బొక్కలు వస్తూనే ఉంటాయి అసలు. ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి ఒకసారి. బాగా కావాలని ఎవరికి ఏరువచ్చు. హలో, ఆ ల్యాప్టాప్ అక్కడ మీరే నాని. నా ఇప్పుడు అది ఆ ల్యాప్టాప్ అది నిజంగా పెద్ద నాకు అర్థం కావట్లేదు. నిజంగా నా అమ్మ అనిపించట్లేదు ఎందుకో అని. నీకు ఫోటో పెడతాను చూడు ఒకసారి, ఆన్లైన్ లోకి రండి. ఇందిర ఫోటోలు అయితే ఎందుకు వచ్చింది? నాకు నేను అనుకున్నాను పట్టుకెళ్ళాలి మెట్ల మీద పెడదాం అని అనుకుంటున్నాను. ఏంటి ఎవరన్నా ఆయాలది చూస్తే ఎవరన్నా చూస్తే పట్టుకెళ్ళి వాళ్ళ మెట్ల మీద పెడేసాం అనుకోని వాళ్ళకి ఉంటది కదా, మన దగ్గర వస్తువు లేనట్టు ఉంటది కదా అని అనుకుంటున్నాను. అది నా దగ్గర లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ తోని ఫింగర్ ప్రింట్స్ అన్ని తుడిచేసి పెడదామా అని అనుకుంటున్నాను. పెట్టేసే, లేకపోతే కాదు ఎవరన్నా చూసిన మళ్ళీ ప్రాబ్లం కదరా. చూసి చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదంతా ఫ్లాట్ అంతా ఆడవిడి. బావగారు మీ తమ్ముడు అలాంటాడు అనుకుంటున్నారా? నాకు తెలుసు కదా, అందుకే నాకు ఇంతక నుంచి నమ్మాలనిపించట్లేదు. ఆడు ఎందుకన్నా అంత మాట్లాడుతున్నాడు సడన్ గా అన్నది నాకు అసలు అర్థం కాలేదు. ఫ్రాంక్ నన్ను చెప్తున్నా నేను నమ్మలేదు. నేను నమ్మను కదా అందుకే. అయితే ఏమంటుంది తెలుసానే, నీకు నీతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు ఎవరో మీరు నవ్వుతూనే ఉంటుంది. నేను ఏమో నేను ఇంత బాధపడుతున్నానని చెప్తే ఇంత నవ్వుకుంటుందా అనుకున్నాను నేను. బాబు నేను నమ్మలని అనిపించట్లేదు. ఎందుకు అలా చేస్తావు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంది కదా. నేను మళ్ళీ అమ్మకి చెప్తా ఉంటుంది నిజమేనా బాబు అడి చేద్దాం అంటుంది అమ్మ. అమ్మ నేను చేశానంటే నువ్వు వెళ్ళనమ్మా అమ్మ అంటే ఏమో అంటుంది. ఏమో చెప్పలేమో అంట. నువ్వు ఎలవటాడు అంటుంది అమ్మ. ఓకే ఓకే, మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి అంతేగా. నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. సరే సరే ఇచ్చారా బాబోయ్? నిజమా కాదా నుంచి అడుగుతున్నాను కదా, నిజమా కాదా అని. బావగారు నన్ను నంబరు
నంబర్ నిన్ను నంబర్ ఇంకా అలా అమ్మ గొడవ ఎత్తిస్తున్నారా బాబోయ్? యాక్టర్లు ఎక్కువైపోయారు అందరూ. కాదే ఇదంతా బ్లాగ్ లాగా ఒక వీడియో తీస్తున్నాం, ప్రాంక్ వీడియో లాగా. మంచిది. నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా 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 వాక్యాలోనే. ఏంటంటే అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు.